హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చశ్వికాంత్ వ్లాగ్స్. మేమైతే ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం, ఎందుకంటే మ్యారేజ్ ఉందని. ఇక ఇప్పుడైతే పెళ్లి కొడుకుని చేస్తున్నాం. నేను, మా చిక్కి, మా పొట్టుగాడు వచ్చినాము, ముగ్గురము కూర్చున్నాము. ఇగో ఇప్పుడైతే చూడండి, ఇక్కడ నలుగు పెట్టలేదు, ఇప్పుడు అక్షింతలు వేస్తారు. అక్షింతలు వేసిన తర్వాత నలుగు స్టార్ట్ చేశారు. ఈ పెళ్లి కొడుకుని చేసి లాస్ట్ నలుగు అనమాట, మూడోసారి ఇది. తెలంగాణలో అట్లా అక్షింతలు వేయడం ఆచారం అనమాట. అందరు వేస్తారు, వచ్చిన చుట్టాలు అందరూ. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక అందరు బట్టలు తెచ్చిన వాళ్ళు బట్టలు పెడతారు. అప్పలు, మురుకులు అవన్నీ చేసుకొచ్చిన వాళ్ళు ఒడ్డు నింపుతారు అనమాట. నేను చిన్న కాబట్టి మా అన్నయ్య కంటే నేను అట్లా చేయొద్దు, మ్యారేజ్ అయినా సరే. ఇక పెద్దవాళ్ళు అయితే చేస్తారు. నేనైతే డ్రెస్ తెచ్చిన, స్వీట్ తెచ్చిన పెట్టే. ఇదంతా అయిపోయిన తర్వాత రెడీ చేసిన, స్నానం చేయించి రెడీ చేసినప్పుడు పెట్టేసి వెళ్ళిపోతాం. మళ్ళీ మార్నింగ్ రెడీ అయ్యి ఫంక్షన్ హాల్కి పోవాలి. ఇక చూడండి, తెలంగాణ ఆచారాలు మంచిగా ఉంటాయి. ఫోటోకు స్టిల్ ఇస్తుంది మా అక్క. ఇక ఫంక్షన్కి అయితే వచ్చేసినాము. మా చెల్లెలు, మా అక్క వాళ్ళ పాప, పిల్లలు, మా మరిది వాళ్ళు, అత్తమ్మలు అందరు వచ్చేసినాము. ఇక పెళ్ళి అంటే ఇక చూడ పూలు అన్నీ, సమ్మర్ కదా, మల్లెపూలు అయితే మంచిగా పెట్టుకొని వచ్చింది ఎవరో కానీ. మ్యారేజ్ అయితే అయిపోయింది, ఇక తినాలి. ఇక చూడండి, ఇప్పుడు వాళ్ళని ఏమంటే బయట తీసుకెళ్తారు. ఎందుకంటే ఇప్పుడు ఓల్డ్ ఏజ్లో వ్యవసాయం చేసేది కదా, ఎట్లా చేస్తారని పెళ్ళిలో చూపించేది పెళ్లి పిల్లకి. ఇప్పుడు అదే ప్రాసెస్ చేసి చూపిస్తారు. అదే నాగలు దున్నడం, వడ్లు వేయడం, విత్తనాలు వేయడం, ఆడ అన్నం తినడం, అదంతా అక్కడికి తీసుకెళ్తారు. ఇగో చూడండి, వీళ్ళ వర్క్ అంతా అయిపోయింది, ఇక అన్నం తినిపిస్తారు. పని అయిపోయిన తర్వాత మధ్యాహ్నం టైం లంచ్ చేస్తారు కదా, అట్లా అనమాట. విత్తనాలు వేసిరు అక్కడ దున్ని, అన్ని సామాన్లు ఇంటికి వచ్చి పట్టుకొచ్చుకుంటారు. మా వదిన స్పీడ్గా తినిపిస్తుంది. ఎందుకు స్పీడ్ తినిపిస్తున్నావు అనగానే మళ్ళీ స్లోగా తినిపిస్తుంది మా అన్నయ్యకి. ఇగో మరీ స్లోగా తినిపిస్తుంది. నేనే అన్నాను ఎంతకంత స్పీడ్ తినిపిస్తున్నామని. మా వదినది అయిపోయింది, మా అన్న తినిపిస్తాడు ఇప్పుడు. ఇక ఫొటోస్ తీస్తారు ఫోటోగ్రాఫర్స్ అయితే. ఇవే కదా మనకు ఉండే మెమొరీ. మ్యారేజ్ అయితే అవి చూసుకోవడమే. ఇక ఆడపడుచులకు తినిపిస్తుంది ఇప్పుడు, అంటే ఇక మా అక్క చెల్లెలందరికీ తినిపిస్తుంది. పెద్దమ్మ, మా అక్క, మా చెల్ల, ఇగో నన్ను కూడా రమ్మంటుంది. ఇక నేను కూడా తినేసిన. మా చెల్లె తింటుంది, మా అక్క, మా సొంత అక్క. అక్క కూడా తినిపించేసింది. ఇక అయిపోయింది. ఇప్పుడైతే మళ్ళీ స్టేజ్ పైనకి వెళ్తున్నాము. ఇగో మా చిక్కి ఆడు, మా సార్ వచ్చేసారు. ఇక మా మనవి ఇక్కడ ఎత్తుకుండైనా. ఏం చేస్తారు వీళ్ళు? అన్నం తినరు. అన్నం తినడానికి అంత దూరం వచ్చినారు. ఇక చెయ్యి కడుక్కుంటారు. చెయ్యి కడుక్కొని ఇక లోపలికి పోతారు. ఇప్పుడు లోపల పోయి ఇక ఫొటోస్ దిగుతారు. రిసెప్షన్ అన్నమాట. మనం కూడా దిగుతాం. ఇవన్నీ ఆచారాలు. అయిపోయింది. ఇక ఇప్పుడు నేనైతే పీటలు పట్టుకుంటే వెనకాల పోతున్నా, స్టేజ్ దగ్గరికి వెళ్తున్నాను. ఇవో మా కోడలు, ఆడపడుచు, అత్తమ్మ పెళ్ళి అయిపోయి తిన్నారు, ముచ్చట్లు పెడతారు. అని గుడ్డ అయింది, ఇంత ముచ్చట్టు ఉండే. హనీ బేబీ
నవ్వుతుంది. లోపలైతే కరెంటు పోయింది ఫంక్షన్ హాల్లో. ఇక మేము బయటకు వచ్చి అయితే ఫొటోస్ దిగుతున్నాం. ఇక రెడీ అయినప్పుడు ఫోటోలు అయితే దిగాలి కదా, అందుకే బయటకు వచ్చి దిగుతున్నాం ఇద్దరం. ఇంకా వీళ్ళైతే ముచ్చట పెడతారు, ఎట్టకి లోపల కరెంటు పోయి ఉబ్బరిస్తుందని. మా అత్తమ్మ ఒకడు ముచ్చట చెప్తా ఉంది ఒకటే అందరి గురించి. నాని కూడా వచ్చింది. ఇక పెళ్లి కూతురు వాళ్ళ డాడీనా వీళ్ళు కూడా ఎలా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. స్టైల్ బేబీ జిందాబాద్ అనుకుంటూ వస్తారు ఇద్దరు. ఏదో కేక్ కావాలంట మా చిక్కియానికి, అలిగింది పాపం. ఇక మా సిస్టర్స్ వాళ్ళ బాబులు హాయ్ చెప్తుంది అది అందరికీ. ఇక వీళ్ళంతా మా మామయ్య, మా బావ, మా తమ్ముడు కూర్చొని ముచ్చట్లు వేస్తారు. అయిపోయిందని అంటుంది. ఇక మా అత్త వాళ్ళ కూతురు అందరు. ఇక పెళ్ళి అయిపోయినాక ఏముంటుంది, ఖాళీగా వచ్చిన వాళ్ళందరూ ఇక ముచ్చట్లు పెట్టడం. తిన్నావా అంటే తిన్నదాని దాకా మళ్ళీ ముచ్చట పెట్టాల్సిందే. ఇక ఫైనల్లీ మేము ఫోటో దిగడానికి స్టేజ్ మీద వచ్చినాము. వీళ్ళంతా మా అత్త వాళ్ళ పిల్లలు, మేము అందరు కలిసి ఉన్నాం అన్నమాట. ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళు రాలేదు పెళ్ళికి. ఇది వచ్చేసి ఓన్లీ మా సిస్టర్స్ మాత్రం ఫోటో దిగినది. ఇక మా పొట్టిగాడు చిక్కిగాడు అయితే ఇక పెళ్ళి అయిపోయింది, తిన్నారు, ఐస్ క్రీమ్ తిన్నారు. వచ్చి ఆడలో ఫంక్షన్లో ఉబ్బరిస్తుందని పార్కులో ఆడుకుంటారు, చల్లగా ఉందని. పార్కు కాదు, ఏంటిది అది, ఆకులతో ఆడుతారా మీరు? ఏమాట అది? పార్క్ ఆటనా? ఓహో, అబ్బో జాసేసిందిరా చిక్కాడు. ఏ పాట అది? బల్లే బల్లే సాంగా? గోవర్ధనగిరిలు అదా? గోవుల వర్ధనగిరిలు. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.